ఏపీలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు టీడీపీ మాజీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు ఆయన. అవినీతి జరగట్లేదని 164 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరైనా కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ కూడా విసిరారు. కూటమి ప్రభుత్వంపై టీడీపీ మాజీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఫైర్ అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో అవినీతి పెచ్చుమీరిపోయిందని ఆరోపించారు. టీడీపీకి ఇటీవల రాజీనామా చేసి వైసీపీలో చేరిన సుగవాసి తొలిసారి అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాయచోటిలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన బాలసుబ్రహ్మణ్యం ఏపీలో ధన ఉన్మాదం రాజ్యమేలుతోందన్నారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అవినీతి జరుగుతోందని ఆరోపించారు. టీడీపీలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారన్నారు. అవినీతి జరగలేదని కూటమి ఎమ్మెల్యేలు కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని సవాల్ కూడా విసిరారు. ఈ ధన ఉన్మాదిని తరిమి కొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సైకోనా, ఈ ధనాన్ని వసూలు చేసే వాళ్ళు సైకోనా? ఎవరు వసూలు చేస్తున్నారు ధనం? మీ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే 164 మంది గెలిచినారు కూటమి ప్రభుత్వంలో. గెలిచిన 164 మందిలో ఎవరైనా సరే కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేయగలరా ప్రభుత్వంలో అవినీతి జరగడం లేదని? నేను వస్తా, ఈ ప్రభుత్వంలో అవినీతి రాజ్యం వెళ్తుందని ప్రమాణం చేసేదానికి నేను వస్తా. టీడీపీలో అవినీతి అక్రమాలను చూసి సహించలేక ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారన్నారు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. టీడీపీలో ఉన్నప్పుడు సైతం ఆ పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు సుగవాసి. ఇసుక, మట్టి మాఫియాతో టీడీపీ నేతలకు సంబంధాలున్నాయని ఆరోపించారు. దీంతో అటు రాజంపేట, ఇటు రాయచోటి నియోజకవర్గాలలో టీడీపీ నేతలు మట్టి, ఇసుక జోలికి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పార్టీలో ఉన్నప్పుడు, పార్టీని వీడాక కూడా ఇదే తరహా ఆరోపణలు చేసిన సుగవాసి తాజాగా విసిరిన సవాల్పై టీడీపీ ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారో చూడాలి.